చక్కటి లేఖనాలు ఉదయకాల సమయంలో మనము వింటూ వచ్చాము. కానీ ఎన్నోసార్లు మనము వాక్యము వినడం వరకు బాగుంటుంది, ఎందుకో చెప్పులు వేసుకోగానే మొత్తం మర్చిపోతాం. ఆ తర్వాత మనకు గుర్తుండేది ఏంటంటే తిన్న భోజనమే. ఎందుకంటే ధ్యాసతో వినడంతో పాటు కాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీద కొంచెం పెట్టుబడి పెట్టాలి. లేకపోతే మీరు ఎంత చక్కగా విన్నా, నిలబడ్డోడు ఎన్ని బాటిళ్ళు నీళ్ళు తాగి గొంతు చించుకున్నా జరిగేదేమీ లేదు. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కాస్త పెట్టుబడి పెట్టాలి. యేసుప్రభువారు కూడా ఆయన బోధ చేసేవాళ్ళు, ఆయన ఉపమానాలు కథలు చెప్పేవాళ్ళు, అంటే ఉపమానాలు చెప్పేవారు. ఈ ఉపమానాలు చెప్పిన తర్వాత ఇక అందరూ మాకు భలే విన్నాం, మేము ఈరోజు భలే విన్నాం అనుకుంటా పోయేవాళ్ళు. ఏం విన్నారు వాళ్ళకేం అర్థమయ్యేది కాదు. ఉదాహరణకి విత్తువాను ఉపమానం చెప్పాడు, మనకు బాగా తెలిసిన ఉపమానమే కదా. విత్తువాను ఉపమానం చెప్పాడు. మీటింగ్కి వచ్చారు, 8 మంది వచ్చారు, ఊరు నుంచి వచ్చారు, విన్నారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు అర్థమైందా నీకు? భలే అర్థమైంది, బాగా చెప్పాడు ఆయన, బాగా చెప్పాడు, బాగుంది, సరే ఏం చెప్పాడు అని అంటే ఒకడు అంటున్నాడు, ఆయన విత్తనాలు వేసాడంట, విత్తనాలు వేస్తే అవి ముళ్ళ పొదలో పడ్డాయంటే, చీ నువ్వు తప్పు విన్నావు, ఫస్ట్ ముళ్ళ పొద కాదురా, ఫస్ట్ త్రోవా అని అంటే, ఓ అవునా, ఫస్ట్ కూడా గుర్తులేదు నీకు, నువ్వేం విన్నావు? ఇంకా ఆ తర్వాత ఇంకోడు ఫస్ట్ 2 కరెక్ట్గా చెప్తాడు, ఆ తర్వాత తప్పు చెప్తాడు. ఈ 8 మంది మెట్టుకి కథయే మాట్లాడుకున్నారు. ఎవడికేం అర్థం కాలే. ఏమర్థమైందంటే ఏమర్థమైందంటే ఆయన చెప్పిన వరుస, ఆయన చెప్పిన కథ, ఆయన చెప్పిన ఆ పొలం గురించి అర్థమైంది. చివరికి పొలం అంటే ఏంటి అని అంటే అది చెప్పలేదే ఆయన. విత్తనం అంటే ఏంటి అది చెప్పలేదే. పొలం అంటే పొలమే, విత్తనం అంటే విత్తనమే. కానీ 12 మంది ఉన్నారు. వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు వచ్చి, ప్రభా కథ చెప్పావే, ఆ కథ అర్థం ఏంటి? వాళ్ళకి చెప్పాడు, పొలం అంటే ఇది, విత్తనం అంటే ఇది, కాకులంటే లేకపోతే పక్షులంటే ఇది, ముళ్ళంటే ఇది, రాళ్ళంటే ఇది, మంచి నేలంటే ఇది. మీటింగ్కి వచ్చి పోయేవాడిలో ఏ మార్పు ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త పెట్టుబడి పెడితేనే ఏమన్నా మారచ్చు, ఏమన్నా మనలో ఆ విన్న వాక్యము మనము మన జీవితాల్లో అనుభవించుకోవచ్చు. సరే, నేను ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నాకు కూడా గంట ఇచ్చారు. అన్నకు ఒకటే, నాకు 3 వాచ్, నేను తగిలించుకున్నాడు నా ఫోను, ఇంకోటి అన్నది ఈడ పెట్టిపోయారు. మెట్టుకి నాకు అలవాటే టైమర్ పెట్టుకొని నిలబడతా. సో నేను ఖచ్చితంగా టైం పాటిస్తాను. ఇప్పటికీ 2 నిమిషాలు 34 సెకండ్లు అయ్యాయి. అది చూసుకొనే మాట్లాడతాను నేను. సరే, రాత్రి కూడా నేను చూసుకొనే మాట్లాడతాను, ఎందుకంటే మీరు వినాలన్నా నా బస్సు పోతుందిగా. సరే, మెట్టుకి ఒక ప్రయాణం మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తా. బైబిల్లో రాసిన ఓ ప్రయాణం. అలాంటి ప్రయాణం మనం అందరం కూడా చేస్తున్నాం. మనం అందరం తెలుసో తెలియకో ప్రయాణం చేస్తున్నాం. ఖాళీగా కూర్చున్నా కూడా భూమి తిరుగుతుందిగా, మనం ప్రయాణం చేస్తున్నామే. ఇంగ్లీష్లో అయితే భలే రాశారు దీన్ని, ఈ భలే చెప్పారు ఇంగ్లీష్లో. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే 40 రన్నింగ్ అంట, 40 పరిగెడుతుందంట. భలే కనిపెట్టారు కదా వాళ్ళు. అది స్టాండింగ్, సిట్టింగ్, వాకింగ్ కాదంట, రన్నింగ్ అంట. కూర్చొని నిలబడి తటస్థంగా ఉండే పరిగెడుతుందండి. ఏడకు పరిగెడితే సావడానికి పరిగెడుతుంది. మనం అందరం పరిగెత్తేది ఆడికే. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి క్యాలెండర్లు మారుతారు కదా. ఇంతకీ న్యూ ఇయర్లో మారేది ఏంటో తెలుసా? క్యాలెండర్ ఒకటి, ఇంకేం మారుతుంది? అది ఏ మొక్కలు అయ్యే ఇల్లు. డిసెంబర్ 31, జనవరి 1 వాచ్ నైట్ సర్వీస్ అదంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన మీ భాషలో ఎవరైనా దోమ పెడతారా? మీరే దోమకోవాలి. ఏం మారదు న్యూ ఇయర్లో, క్యాలెండర్లు తప్ప మారేది ఏముండదు. ఏంట్రా న్యూ ఇయర్ అంటే పోవడానికి కోసం సంవత్సరం దగ్గర పడ్డాం, అంతేగా. బర్త్డే అంటే చక్కగా క్యాలెండర్ పెట్టి ఉఫ్ఫని ఊదేస్తారు, అంటే ఏంటి తెలుసా? పోవడానికి కోసం సంవత్సరం దగ్గర పడ్డా. సో పరిగెడుతున్నాం, ఓ ప్రయాణంలో ఉన్నాం. అయితే ఈ జీవితం అనే ప్రయాణంలో
ఎలా ప్రయాణించాలి, ఏం నేర్చుకోవాలి అనేది మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్క అద్భుతమే 4 సువార్తల్లో కనిపిస్తాయి. దాదాపు ఇంకా వేరే అద్భుతం 4 సువార్తల్లో మనకు కనపడదు. ఏంటది అని అంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఇచ్చిన భోజనం. సో యేసు ప్రభు వారి దగ్గరికి వీళ్ళు వచ్చారు. మనకు ఆ అద్భుతం బాగా తెలుసు. ఆయన రొట్టె విరిచాడు, ప్రార్థన చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, రొట్టె ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు. అందరూ తృప్తిగా తిన్నారు. తినిన తర్వాత ఇప్పుడు తిన్న తర్వాత వీళ్ళలో ఒక విచిత్రమైన కోరిక వచ్చింది. ఏంటి అని అంటే యేసు ప్రభుని, అంటే మనకు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకి రాజు, యేసు ప్రభుని మనం రాజు చేసేస్తే బాగుండు. ఎందుకు రాజు చేసేస్తే బాగుండు? భోజనం వలె పెట్టేస్తున్నాడు ఈయన, మీటింగ్ కొత్త దేశాలు పెట్టేస్తున్నాడు. అది కూడా మళ్ళీ మామూలు భోజనం కాదు, పప్పు కూరగాయ లేకపోతే నారగాయ కాదు, ఫిష్తో పాటు రొట్టె, ఇంకేం కావాలా? అంతేకాదు మా ఆకలిని గుర్తుపట్టే కనికరం ఉన్న ఈయన మనసు మంచిది, అంతేకాదు ఈయన శక్తి మంచిది, అంతేకాదు ఏదో అడపా కాదు, కడుపు నిండే వరకు పెట్టారు. నేను పెళ్ళికి వెళ్తే పెళ్ళి వర్తమానం అయిపోయిన తర్వాత పెళ్ళికి భోజనాలకి వెళ్తే ఆ భోజనం వడ్డిచ్చే ఆయన, మటన్ బిర్యానీ వండారు, భోజనం వడ్డిచ్చే ఆయన ఎట్టొడ్డిస్తున్నాడంటే ఏదో ఆయన ఆస్తి అమ్ముకొని తెచ్చి తయారు చేసినట్టు వడ్డిస్తున్నాడు. ఇట్టేస్తున్నాడు, ఆడ కళ్ళకు పట్టి ఇటు చూస్తున్నాడు. నేను అడిగా, సార్ మీరే వండారా, మీదే అని అడిగా. అంటే నాకేసింది అటుబాటు కాదు, కానీ ఆయన వేసే వైఖరిని చూసి వీళ్ళకి యేసు ప్రభు కడుపు నిండా పెట్టాడు. వీళ్ళు అనుకుంటున్నారు ఇంకేం కావాలి సార్, మమ్మల్ని అర్థం చేసుకుని ఆయన, మా ఆకలి అర్థమైంది ఆయనకి, మా ఆకలిని తీర్చాడు ఆయన. అంతేకాదు ప్రేమతో సమృద్ధిగా పెట్టాడు. ఇట్లాంటి ఆయన మాకు రాజు అయితే ఇంకా అసలు ఏముంది సార్, ఈయన రాజు చేసేద్దామని అనుకున్నారు. ఈయన్ని రాజు చేసుకుందాం అని అనేటప్పటికి ఒకసారి మామూలుగా ఆలోచిద్దాం. యేసు ప్రభుని వీళ్ళు రాజు చేద్దాం అనుకున్నారు. యేసు ప్రభువే రాజు అయితే మంత్రులు ఎవరవుతారు చెప్పరే? 12 మంది శిష్యులు. ఈ 12 మందికి మామూలుగా లేదు. చేసేయండి రా బాబు, రాజు అర్జెంటుగా చేయండి రా బాబు, చేసేయండి అంటే యూదా ఇస్కరియోతు అనుకో ఫైనాన్స్ మినిస్టర్ నేనే, పేతురు అనుకుంటారు కమ్యూనికేషన్ మినిస్టర్ నేనే, ఆ తర్వాత కత్తులు పట్టుకున్న డిఫెన్స్ కూడా నేనే. ఎవరికాడు మంత్రి అయిపోదాం అనుకుంటున్నాడు. ఓ పక్కన జనం నన్ను రాజు చేసేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళేమో ఆల్రెడీ పోస్టులు వేసేసుకుంటారు, ఇది నీదిరా, ఇది నాదిరా, ఆయన రాజు అయిపోతే అనుకుంటుంటే యేసుప్రభు ఈ స్టోరీ అంతా చూసి నాకు రాజు అయ్యేది లేదన్నాడు. ఇప్పుడు రాజు అయ్యేది లేదన్నా ఈ శిష్యులు వాళ్ళు కలిసి బలవంతంగా చేసే పరిస్థితులు వచ్చాయంట. బైబిల్ చెప్తుంది బలవంతంగా చేసేద్దాం అనుకున్నారంట. ఇప్పుడు ఫస్ట్ ఎవరిని ఎలగొట్టాడు తెలుసా? ఈ 12 మంది ఉంటే వాళ్ళు కలిసి ఏదో చేస్తారు అని చెప్పి ముందు 12 మందిని ఎలగొట్టాడు. ఈ 12 మందిని దోనెక్కించి బలవంతంగా వద్దామా మత్తయి సువార్త 14వ అధ్యాయానికి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని బలవంతము చేసెను. అంటే పోవాలని మనసు ఉందా లేదా వీళ్ళకి? లేదనేగా. నేను కర్ణాటక కొత్తగా వెళ్ళా సేవకి, అంటే బీదర్ కాదు కానీ మ్యాంగ్లూరు ప్రాంతం కొత్తగా వెళ్ళినప్పుడు నా ముందుండే సేవకుడు విశ్వాసులందరినీ నాకు పరిచయం చేసి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలి, ఆయన స్థలంలోకి నేను రావాలి. ఆయన అన్నాడు, ఈరోజు కొన్ని ఇల్లు విజిటింగ్ చేద్దాం తమ్ముడు అన్నాడు. సరే అన్నా. మనం వెళ్ళి మధ్యాహ్నం విజిటింగ్లోనే ఒక అక్కోల భోజనం పెడతారు అని అన్నాడు. సరే అన్న. ఇంక వెళ్ళాం ఒక 5 ఇళ్ళు అయిపోయి మధ్యాహ్నం దాదాపు 1:30 అయిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు రాట్లే, అసలు ఇల్లు రాట్లే. ఇక ఏంటికెళ్ళినా ఇదే ఆ ఇల్లేమో అనుకుంటున్నా మనసులో. 1:30 తర్వాత నుంచి ఇక లాస్ట్కి అసలు ఇల్లు వచ్చింది.
అసలు ఇల్లు వచ్చినప్పుడు అన్నాడు, ఈ ఇల్లే అన్నాడు. అంటే అమ్మ లోపలికి వెళ్ళాం, కూర్చున్న తర్వాత అక్క వచ్చారు. వచ్చి ఏం పేరు అన్నా మీది అని చెప్పా. మీ డాడీ ఏం చేస్తారు? మీకెందుకు, మనసులో అనిపించింది, బయటకు అనలేదు. కానీ మా డాడీ ఏం చేస్తే మీకెందుకు అక్క అనుకొని, మా డాడీ పలానా చేస్తారు. మీ మమ్మీ, మీరు ఎంతమంది, మీరు ఎక్కడున్నారు, మీరేమైనా ప్రెస్లో పని చేస్తారా అక్క, మీరేమైనా జర్నలిస్టా, ఇన్ని ప్రశ్నలు ఎట్టొస్తాయి అక్క మీకు మనసులో అనుకుంటూ. సరే అంతా అయిపోయిన తర్వాత అన్న భోజనం పెట్టనా అంటే మనసులో వచ్చిందే దానికక్క, అర్జెంటుగా పెట్టాక ఆకలి చంపుతుంది. సరే పెట్టారు. పెట్టిన తర్వాత ప్లేట్ పెట్టిన తర్వాత అన్నం వేస్తున్నారు. అన్నం వేస్తుంటే మామూలుగా మనం చాలా అంటాం కదా, సరే చాలక్క అన్న, అంతే. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిందే. కూర ఎత్తుంటే చాలంటే అంతే, అది లోపలికే. ఇక ఆ తర్వాత ఆ చివరి ముద్ద కలుపుతున్నా తిప్పుతున్నా కేవలం అర్థం వద్దేమో అని, ఇంకేం అర్థం కావట్లేదు, సిగ్నలే తగలట్లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇంకా ఎంత తిప్పినా అర్థం కావట్లేదు, మనకు అర్థమైంది టవరే క్లోజ్ అయిపోయింది. ఇక సరే తినేసాం, అంత అయిపోయింది. బయటకు వచ్చిందా నన్ను తీసుకెళ్ళినాను. ఏమన్నా ఇంతే పెడితేగా అంటే అప్పుడు ఆయన అన్నాడు, అన్న ఈ ఊర్లో చాలు అంటే మళ్ళీ అడగరు, అది ముందు చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తావు ఏందన్నా. అది కర్ణాటకలో అట్టు ఉంటుంది. సో ఈసారి ఎప్పుడైనా కర్ణాటక వెళ్తే జాగ్రత్త, ఆంధ్రాలో అట్టు ఉండదు. సాలంతా అది కూడా 2 ముద్దలు వేస్తారు. మా ప్రాంతం అట్టు ఉండదు. వీళ్ళని పో అంటే పోట్లే, బలవంత పెట్టాడు. పోండ్రా బలవంత, వీళ్ళకి పోవాలని మనసు లేదు, బలవంత పెట్టాడు. యేసు ప్రభుతోనే ఉన్నారు. కానీ విచిత్రం ఏంటి, ఆయన రాజ్యేద్దామంటే ఆయనకు మనసు లేదు. వీళ్ళకి ఏదో స్థానం వస్తుంది, వీళ్ళకి ఎంత మనసు. అసలు వీళ్ళు స్టార్టింగ్ పాయింట్ ఏంటి, చదువు చక్కగా లేదు, ఏదో చదువుకున్నారు ఆదపాదడప, ఏదో చిన్న పరిస్థితులు, మోటోళ్ళు, గల్లలియా ప్రాంతం. కానీ ఈ దొరుకుతే ఎక్కేద్దాం. సరే వీళ్ళని బలవంత పెట్టి ఏమన్నాడంటే, మీరు ఎక్కడెక్కడ తిరగొద్దు, మళ్ళీ మీరు వస్తారు నాకు తెలుసు, ఎక్కడెక్కడ తిరగొద్దు, మీరు ఆవలెళ్ళండి, అటువైపు వెళ్ళిపోండి, దూరం వెళ్ళిపోండి, మీరు రావద్దు, మీరు ఈ గుంపును కలవకూడదు, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని బలవంత పెట్టి పంపిస్తూ వచ్చాడు. ఈ ప్రయాణమే నేను చెప్దాం అనుకుంది, ఇలా ఓడ ప్రయాణమే. వీళ్ళతో ప్రభు చెప్పి పంపించాడు, ఇదిగో మీరు అటువైపు వెళ్ళిపోండి. ప్రభు రాట్లే, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత ఆయన గుంపు అంతటిని పంపించి రాత్రి అంతా ప్రార్థన చేశారు. యేసు ప్రభు ప్రతి రాత్రి ఏం ప్రార్థన చేయలే, బైబిల్లో ఎక్కడ ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. ప్రతి సాయంకాలము ప్రతి ఉదయం ఉంటుంది. కొన్ని ఆల్ నైట్ ప్రేయర్లే ఆయన చేసింది. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో ఇదొక రాత్రి ప్రార్థన. ఎందుకు తెలుసా, నన్ను రాచేద్దాం అనుకుంటున్నారు ప్రభా, తండ్రి నన్ను రాచేద్దాం అనుకుంటున్నారు, నేను దానికోసం రాలేదే, నేను వచ్చింది ప్రాణం పెట్టడానికి, నేను వచ్చింది చిత్తం చేయడానికి, రాజైపోవడానికి రాలేదు. నాకొద్దు. ఏమో అసలు ఇంతకుముందు చెప్తుంటే నాకు భలే సంతోషమైంది. దొంగలు అని అంటే నాకు లోపల నుంచి ఈకో కొడుతుంది, దొంగలు నిజమే, ఒళ్ళు మండుద్ది నాకు కూడా. ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాని పక్కన ఒక చెప్పు కూడా పెట్టాలి. ఈ 2 అంటే నేను ఒక డిజిటల్ అడుక్కునేవాడిని. మామూలుగా అడుక్కునేవాడు కనిపించే తపేలం పట్టుకుంటాడు, డిజిటల్గా అడుక్కునేవాడు బొమ్మ డిజిటల్గానే పెట్టాలి. యేసుప్రభు మనసు చూడండి, రాజు చేద్దాం అనుకుంటే చావడానికి వచ్చా, నేను ఓన్లీ చేస్తా. ఈరోజు ఆశీర్వాదాలు పిచ్చి, ఏదో అయిపోవాలి, ఆయన ఏం చేయడానికి పంపించాడు ఆ పని చేస్తే చాలు, ఏదో అయిపోవాలి అవసరం లే. ఆయన చెప్పింది చేయగలిగితే ఇనఫ్ చాలు, ఇంకేం అవసరం. ఇంకా దాన్ని దాటేదో చేయాలి ఏం అవసరం, ఎంతో అంతే. సరే ఈ ఓడలో వీళ్ళు బయలుదేరారు. సాయంత్రం అయిపోయింది.
బయలుదేరిన తర్వాత యేసుప్రభు ఏమో కొండ మీదకి, ఇప్పుడు ప్రజలేమో ఇంటికి పంపించాడు, వీళ్ళనేమో దోన్లో అటు పంపించాడు, ఈయనేమో పైకి వెళ్ళాడు ప్రార్థనకి. ముగ్గురు 3 దిక్కుల్లో వెళ్ళిపోయారు. వీళ్ళేమో అటు నీళ్ళల్లోనికి, నీళ్ళ మీద ప్రయాణం, వీళ్ళేమో వీళ్ళకి, ఆయనేమో పైకి ప్రయాణం చేసేటప్పుడు. ఇప్పుడు ఈ శిష్యులు ప్రయాణం చేసి రాత్రి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు దాదాపుగా యోహాన్ రాస్తాడు ఈ మాట, దాదాపు 3 to 5 స్టాండియా అంటాడు. అంటే దాదాపు ఒక 5 మైళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. 5 మైళ్ళు నడవడం వేరు, 5 మైళ్ళు నీళ్ళల్లోకి వెళ్ళడం వేరు. మొన్న ఫ్యామిలీగా ఎక్కడికో పోతే కేరళ ప్రాంతం పోయినప్పుడు ఈ పెడిలింగ్, ఇది బోట్ ఉంటుంది కదా, బోట్లో ఇట్లా కాలుతో సైకిల్ లాగా దొక్కే బోట్ ఇచ్చినప్పుడు ఇక అందరు దొక్కుతూ భలే వెళ్ళిపోతున్నారు. ఇక నేను కూడా వాళ్ళని చూసి పోటీలో నేను కూడా దొక్కేసి అక్కడికి వెళ్ళిపోయా. రావడానికి ఓపిక లేదు, వెళ్ళిపోయా. ఆడ నుంచి ఇక్కడికి తీరా ఎంత దూరం అంటే ఎన్నొచ్చి ఆడే. భూమి మీద నడవడం వేరు, నీళ్ళలో ప్రయాణం చేయడం వేరు. నీళ్ళలో చాలా అలసిపోతాం, పెద్ద దూరం వెళ్ళలేము. సరే వీళ్ళు వెళ్ళారు, దాదాపు ఒక 5 మైళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు 5 మైళ్ళు అంటే ఇది దాదాపు 13 మైళ్ళ డిస్టెన్స్. వీళ్ళు దాదాపు సగం వచ్చేసారు. సగం వచ్చిన తర్వాత వీళ్ళు మిడ్ పాయింట్లో ఉన్నారు. వీళ్ళకి అటు ఎంత దూరమో ఇటు అంతే దూరం, 2 సేమ్ దూరం. ఇప్పుడు మధ్యలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత మొదలుపెట్టిన ప్రయాణంలో ఏమైందో తెలుసా? వద్దాం. మత్తయి సువార్త 14:24 చదువుతారా? దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలల కొట్టబడుచుండెను. చాలండి. ఇక్కడ వీళ్ళు దోణి తీసుకొని పోతున్నారు. వాళ్ళని ఎవరన్నా ఆపి, సార్ ఎందుకు పోతున్నారు సార్ ఈ రాత్రి, మీకు ఏమైనా పని అంటే మాకేం పని లేదు. మరి ఎందుకు పోతున్నారు సార్ ఈ రాత్రి అంటే, ఆయన పొమ్మన్నాడు కాబట్టి మేము పోతున్నాం. వీళ్ళ ప్రయాణానికి ఒకే కారణం, ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఇష్టం లేదేమో కానీ ప్రయాణం చేస్తున్నారు. ఆయన గురి చెప్పాడు, మీరు ఇక్కడికి వెళ్ళాలి. వీళ్ళు ప్రయాణం చేస్తూ మధ్యలోకి వచ్చారు. గాలి రివర్స్ అయిపోయింది. గాలి రివర్స్ ఎప్పుడైతే అయిపోయిందో, ఇప్పుడు దోణి ఈ 12 మంది వీళ్ళ గాల అన్నట్టు నిలబడతారు గాలి ముందు. ఆ గాలి నీళ్ళని కొడుతుంటే, నీళ్ళు అలల్లాగా లేచి ఈ దోణిని కొడుతుంటే, ఈ దోణి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక తీర్మానం తీసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఏం తీర్మానము అని అంటే, అరే మనం గాలిని కొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం, గాలి ఏమో మనల్ని ఇటు తోస్తుంది, మనమేమో అటు వెళ్దాం అనుకుంటున్నాం, చాలా ట్రై చేస్తున్నాం, మన వల్ల కాట్లే. సింపుల్ సులువైంది ఏంటంటే రిటర్న్ వెళ్ళిపోదాం. గాలి అటు కొడుతుంది కదా, అటు వెళ్ళిపోవడం చాలా ఈజీ. కానీ పోవడానికి ప్రయత్నం చేయలే. ఇదేనండి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు చెప్పిన ప్రయాణాల్లో కూడా గాలి ఎదురొస్తుంది. దేవుడే చెప్పిన ఇశ్రాయేలీల ప్రయాణంలో కూడా ఫరో లాంటోడు గందరగోళాలు చేస్తాడు. మంటలు దించిన ఏలియా లాంటి ఆయన పరిచర్య చేస్తుంటే కూడా యెజబెల్ లాంటి ఆడది ఉంటుంది ఆ ఊరిలో. పౌలు లాంటి అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు బార్ జీసస్ అనే ఆ దరిద్రుడు లాంటోడు కూడా ఉంటారు. యేసు ప్రభు చక్కగా పరిచర్య చేస్తుంటే అడ్డుకునే ఫరిసైలు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు చెప్పినంత మాత్రాన్ని అంతా సాఫీగా అయిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఇలా అనుకున్నాం అనుకో, సాఫీగా లేనప్పుడు వెనక్కి వెళ్ళిపోతావు. ఆయన ముందే చెప్తున్నా, ఎవరు పిలుస్తారండి బాబు యేసు ప్రభు పిలిచినట్టు? ఈ భూ ప్రపంచంలో ఎవరు పిలవరు. యేసు ప్రభు పిలిచినట్టు ఎవరు పిలవరు. మనం వినే పిలుపులేంటో తెలుసా? మీరు కనుక మా దగ్గరకు వస్తే మీకు రేషన్ ఇస్తాం, మీరు కనుక మా దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తాం, మీరు కనుక మా దగ్గరకు వస్తే కరెంట్ ఇస్తాం, మీరు కనుక మా దగ్గరకు వస్తే అది ఇస్తాం, మీరు కనుక మా దగ్గరకు వస్తే ఇది ఇస్తాం. ఈ అన్నీ ఇస్తాం అని చెప్తారు అంతే. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా?
మీరు కనుక నా వెనకాల వస్తే సస్తారు, మీరు కనుక నా వెనకాల వస్తే తిట్టించుకుంటారు, మీరు కనుక నా వెనకాల వస్తే సిలువేస్తారు, మీరు కనుక నా వెనకాల వస్తే అవమానపరచుకోవాలి, మీరు కనుక నా వెనకాల వస్తే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మీరు కనుక నా వెనకాల వస్తే ప్రతిదినం సిలువెత్తుకోవాలి, మీరు కనుక నా వెనకాల వస్తే సచ్చారే. ఎవరు పిలుస్తారండి ఇట్టా? ఆయన స్ట్రైట్గా పిలుస్తాడండి. ఆయన పిలుపే ఇట్లాంటిది. యేసు ప్రభు మీరు కనుక నా వెనకాల వస్తే మీ ఫోన్పే అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు కనుక నా వెనకాల వస్తే మీకు ఒక్క రోగం కూడా రాదు, మీరు కనుక నా వెనకాల వస్తే మీ పిల్లలు భలే సెటిల్ అవుతారు, మీరు కనుక నా వెనకాల వస్తే మీకు మీ ఇంట్లో సమస్యలే ఉండవు, మీరు కనుక నా వెనకాల వస్తే. ఇది సోది, ఇది సువార్త కాదు, సోది ఇది. యేసు ప్రభు వెనకాల వస్తే అంత ములాజా లేకుండా, అంత మొహమాటం లేకుండా ఇంకో బోధకుడు ఎవరు లేరేమో. స్ట్రైట్గా చెప్తున్నారు, నా వెనకాల వస్తే సస్తారు, నా వెనకాల వస్తే మీ స్వయం అహం మొత్తం కీమా కొడతారు, నా వెనకాల వస్తే థు అని ముఖం మీద వస్తారు, నా వెనకాల వస్తే ఉన్నదంతా పోగొట్టుకుంటావు, వస్తావా అని అంటే వస్తాను అన్నారు ఈ 12 మంది. ఈరోజు ఏసెవరో తెలియకపోతే యేసుకి అదనంగా ఏదో కావాలి అని ప్రయాణం మొదలు పెడతాం. ఏసెవరో తెలిస్తే నాకు ఎక్స్ట్రాలు ఏమొద్దండి, యేసు ప్రభు దొరికితే వస్తా. యేసు తెలియకపోతేనే యేసు ప్రభు ప్లస్ ఇంకేదో కావాలి. యేసు ప్రభు నిజంగా నీకు అర్థమయ్యాడు అనుకో, నువ్వేమంటావు తెలుసా? యేసు ప్రభు తప్ప ఇంకేముందండి, నాకేమొద్దు, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ సఫిషియెంట్, ఆయనకు సరిపోతే నాకు ఇంకేమొద్దు, పోగొట్టుకుంటా. ఈ 12 మంది ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అన్ని వ్యతిరేకతలే. గాలి వ్యతిరేకం, నీళ్ళు వ్యతిరేకం. అప్పటికే దూరం ప్రయాణం చేశారు, అది కూడా నిరాశతో బయలుదేరారు. రాజంటే ఈయన మమ్మల్ని ఎల్లగొడుతున్నాడే. వీళ్ళ మానసిక పరిస్థితి బాగలేదు, వీళ్ళ భౌతిక పరిస్థితి బాగలేదు, అలసిపోయారు. వీళ్ళు బయలుదేరిన సమయము బాగలేదు, రాత్రి అయిపోయింది. వీళ్ళు ఉంటున్న ఆ స్థితి బాగలేదు, అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉన్నారు. తుఫాను, గాలి నీళ్ళను కొట్టింది. ఇప్పుడు వీళ్ళు గాలికి నీళ్ళకి ఎదురు పోరాడుతున్నారు. ఏం పిచ్చయ్యా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఆయన చెప్పాడు సార్, ఆయన చెప్పాడు మేము అటు పోవాలని, మేము పోతాం అంతే, ఎంత కష్టమైనా మేము పోతాం సార్. ఇక్కడ ప్రభుకు కావాల్సింది ఇదేనండి, ఎంత కష్టమైనా నేను పోతాను. నేను మాత్రం సులువైందని దిక్కు మార్చుకోను, నేను మాత్రం కలిసి వస్తుందని దిక్కు మార్చుకోను, నేను మాత్రం ఏదో నాకు ఆశీర్వాదం వస్తుందని దిక్కు మార్చుకోను. ఆయన చెప్పాడు సార్, గాలి విరోధంగా రానిగాక, నీళ్లు విరోధంగా రానిగాక, ఆకాశం విరోధంగా రానిగాక, భూమి విరోధంగా రానిగాక, మంట విరోధంగా రానిగాక, పంచభూతములే విరోధంగా రానిగాక. ఆయన చెప్పాడు సార్, మా దిశ మారదు, మేము మాత్రం అటే పోతాం అని 12 మంది ఒక గట్టి మొండి తిక్క తీర్మానం తీసుకున్నారు. మేము మాత్రం ఇటే సార్. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళ కొరకే ఆయన వెతుకుతున్నాడు. నేను వెంబడిస్తే నాకేమొస్తావు, ఇంటికి పో అంటాడు. నాకేం దొరుకుద్ది, ఏం దొరకదు, పో. ఏం దొరుకుద్ది అనే బ్యాచ్కి అసలు యేసు ప్రభు ఎవరు అర్థం కాలే. యేసు ప్రభు దొరికిన తర్వాత ఇంకేం కావాలా? ఆయన విలువని గుర్తెరిగితే, ఆయన శ్రేష్టతని గుర్తెరిగితే, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తెరిగితే ఇంకా అదనంగా ఇవ్వడానికే మిగిలింది. గట్టి తీర్మానంతో నిలబడున్నారు, మేము ముందుకే పోతాం, మేము మాత్రం వెనక్కి పోము. అలసిపోయినా, మనసులో కాస్త బాధ ఉన్నా ఆయన చెప్పాడు, మేము పోరాడుతూనే ఉన్నారు. వీళ్ళు పోరాడేటప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన ముగించుకొని వీళ్ళ దగ్గరికి రావాలి. దోణలు లేవా? యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తున్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు రాత్రి, మేము చిన్నప్పుడు రాత్రి అయ్యి కరెంటు పోయి గాలి ఎక్కువై కిటికీలు కొట్టుకొని ఉరుములు మెరుపులు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ కొంగ పట్టుకునేవాళ్ళం. ఎందుకు అని అంటే మా అమ్మ యేసుప్రభు వస్తే వెళ్తాదని తెలుసు, మేము పోమని కూడా తెలుసు. కాబట్టి మా అమ్మని పట్టుకుంటే
పెద్దోళ్ళతో పాటు చిన్నోళ్ళ 2 టికెట్లు ఫ్రీ కదా, ఆ టైప్లో అన్నా పోతామని పోయి పట్టుకునేవాళ్ళం. మా అమ్మ ఒకరోజు చెప్పారు, ఫ్రీ టికెట్లు లేవు, నేనే పోతా, కొంగేడా. భయం. సహజంగా పిల్లలకి రాత్రి అవుతే భయం. వీళ్ళ పరిస్థితి ఎట్లాంటిదో తెలుసా? నేను ఓ రోజు బీదర్లో బావిలో స్విమ్మింగ్కి పోతా అప్పుడప్పుడు. పెద్ద బావి, పాత బావి, 100 సంవత్సరాల బావి. దాంట్లో దూకాము, స్విమ్మింగ్ చేస్తున్నాం. కొత్తగా వెళ్ళా బీదర్కి, స్విమ్మింగ్ చేస్తున్నాం. స్విమ్మింగ్ చేస్తుంటే ఓ పిల్లోడు ఏమన్నాడంటే, అన్నా మీకు తెలుసా అన్నాడు. ఏంట్రా? ఈ బావిలో పాములు ఉంటాయి తెలుసా అన్నాడు. దూకక ముందు చెప్పాలి కానీ దూకినాక చెప్తాడు ఏంట్రా బాబు అనుకొని ఇక చూడాలి మా కథ. అబ్బా, ఇంకా ఈ కాలుకి ఆకు తగిలిన పామే, తాడు తగిలిన అయిపోయి, ఇంకేం తగిలినా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. రాత్రి 12 మంది, ఆల్రెడీ గాలి రిటర్న్ కొడుతుంది, నీళ్ళు రివర్స్ కొడుతుంది, వీళ్ళకేం అర్థం కావట్లే. యేసు ప్రభు ఏమో ఇటు బొమ్మన్నాడు, ఇదంతా రివర్స్ కొడుతుంది. పొరపాటున దయ్యం వస్తుందేమో, మామూలుగానే దయ్యం వస్తుందేమో అని అనుమానం ఉంటుంది. ఇక ఆ చీకట్లో ఎట్టుంటుంది ఆలోచించండి. నేను ఒకరోజు వైజాగ్ నుంచి పాడేరు ప్రాంతానికి కారులో పోతా ఉన్నా, మ్యాప్ పెట్టుకున్నా, ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటా పోతా ఉన్నా. రాత్రి అయిపోయింది, బాగా రాత్రి అయిపోయింది, మ్యాప్ పెట్టుకున్నా పోతా ఉన్నా. పోయేటప్పుడు రోడ్డు లెఫ్ట్కి రైట్కి డివైడ్ అయింది. ఇప్పుడు రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ ఏదో దారిలో పోవాలి. మ్యాప్ పెట్టుకున్నా, ఎటు పోవాలని మ్యాప్ చూస్తే సిగ్నల్ పోయింది. అడవయ్యా, సిగ్నల్ పోయింది. సిగ్నల్ పోతే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలి ఈ అడవిలో మనకు అర్థం కాక ఇక ఒకే దారి. ఎవడో ఒకడు, చదువు ఉందో లేదో, పంచకట్టు కట్టాడో ప్యాంట్ వేసాడు, ఎవడో ఒకడు ఆ దారిలో పోతే, సార్ ఈ ఊరికి ఎటు పోవాలని ఆయన అడిగితే ఆయన చెప్తే నేను పోవాలి, అది తప్ప ఇంక వేరే దిక్కులేదు. అక్కడ ఉన్నా, ఇంకా ఒక్కడనే అడవిలో అర్ధరాత్రి సిగ్నల్ లేని దగ్గర కూర్చొని ఇంకేం ఎవడు రావట్లే. కార్ లోపల లైట్ ఆన్ చేసుకుని బిస్కెట్ ప్యాకెట్ ఉంటే తీసి బిస్కెట్ తినుకుంటా నిలబడ్డా, కూర్చున్నా. బిస్కెట్ తింటా ఉంటే నా పక్కన ఒకడు వచ్చి నిలబడ్డాడు. మీరు భలే నవ్వుతున్నారండి, మీకుంటే తెలిసిద్ది. నా పక్కన ఒకడు వచ్చి నిలబడ్డాడు. ఇక కంటి చివరితో కనిపిస్తుంది ఒకడు వచ్చి నిలబడ్డాడని. ఈ రాత్రి ఒకడొచ్చాడు రా బాబు, ఆ పక్కనే నిలబడ్డాడు. ఇంకా భయపడినట్టు యాక్షన్ చేయాలి, భయాలు చూపించుకోకూడదు కదా. ఇక యాక్షన్ చేస్తున్నా, ఏం భయం, ఇట్లా బిస్కెట్ తింటున్నా, కానీ నేను కదులుతుంటే ఆడు కదులుతున్నాడు. కానీ ఒక ధైర్యం ఏంటంటే అన్నీ విండోలు పైకి ఉన్నాయి, లాక్ వేస్తుంది, అదో ధైర్యం. రాయెత్తుకుంటే ఏం పని చేస్తుంది అద్దాలు. సరే ఇక ఇటొకట్టు ధైర్యం చేసి చూద్దాం అని చెప్పి నిదానంగా చూస్తే నా నేడే నీడకే నేను ఇంత బబ్బేలు ఎత్తిపోతే, నిజంగా ఒక ఆకారం నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే వీళ్ళు మాత్రం చాలా ధైర్యవంతులు. నాకైతే యాంజియోగ్రామే. రాత్రి గాలి రిటర్న్ కొడుతుంది, నీళ్లు రిటర్న్ కొడుతుంది, దోనె ముందుకు పోట్లే. 12 మంది ఆల్రెడీ బబ్బేలు ఎత్తిపోయి ఉంటే ఒక ఆయన నీళ్ళ మీద, చీకట్లో ఒక ఆయన నీళ్ళ మీద నడుచుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు ఎవరు చాలా ధైర్యవంతులు ఏమన్నారంటే, ఉన్న భయం కాస్త భూతమా దయ్యమా ఏమన్నారు? 26వ వచనం చదువుతారు. 26 ఆయన చదివేటప్పుడు భలే ఉంది. ఆయన సముద్రం మీద నడుచుట, ఒక ఆకారం నీళ్ళ మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని, అసలు ఆ వీడియో ఒకసారి ఆలోచించండి. ఆ భూతం ఏంటి, వీళ్ళ కథ ఏంటి, ఇప్పుడు దూకాలేరు, ముందుకెళ్ళలేరు, వెనక్కెళ్ళలేరు, అసలు తిరగడానికే భయం వేస్తుందేమో. ఆడకొచ్చి పేతురు అంటే ఎట్టుంటుంది? ఇది ఇలా కథ అయిపోయింది స్టోరీ అనుకున్నారు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే వీళ్ళే కాదు, ఎంత దైవజనుడి కన్నా భూతమని అనిపిస్తుంది, ఎంత పాపి కన్నా అది అనిపిస్తుంది.
ఇంకేం ఆప్షన్ ఉందండి? ఆప్షన్లు ఏమున్నాయి? మనం ఎవరు చూడం కదా నీళ్ళ మీద నడుచుకుంటూ రావడం. భూతం అని కేకలేసుకుంటున్నారు. కేకలేస్తే ఏం భయపడుతుంది భూతం? కేకలు, బొబ్బలు, అసలు ఆ గందరగోళం. ఓ పక్కన గాలి, ఓ పక్కన నీళ్లు, ముందు నుంచేమో అది, వెనక నుంచేమో నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ గందరగోళం అంతా జరుగుతూ ఉంటే యేసు ప్రభు నిదానంగా ఏమన్నాడు? ఒక్క మాట అన్నాడండి, ఒకే మాట, నేనే. ఈ మాట ఎప్పుడు వాడతామో తెలుసా? ఇప్పుడు మీరే కనుక అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు మీ ఇంటికి వెళ్ళారు. మీ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు కొట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎవరో అంటారు. అప్పుడు మీరు ఏమంటారు? మీరు కూడా ఇదే అంటారా? నేను కూడా ఇదే అంటానే. అంతేగాని బయట నిలబడి నేను ఫలానా రఘునాథం ఎంఏ బిఎస్సి చదువుకున్నాను నీ భర్తని అంటామా? నేనే అనే ఒక్క మాటకి తలుపు తీస్తారు కదా. నేనే అనే ఒక్క మాటకి తలుపు తీస్తారు. పక్కింటికి వెళ్ళాను నేనే అని చీపురు కట్టి తీసుకొస్తారు. నేనే అనేది ఎవరికి పనిచేస్తుంది తెలుసా? బాగా దగ్గరుంటేనే పనిచేస్తుంది, మళ్ళీ పక్కింట్లో పనిచేయదు.
నడవడానికి చెప్పు అని అంటే నిజమైన యేసు అయితే అని అంటాడు, రా, కమ్ కమ్. అండ్ దట్ వాజ్ ది అల్టిమేట్ ప్రూఫ్. వీళ్ళ మీద నేను ఎట్లా నడుస్తున్నా నిన్ను కూడా ఎట్లా నడిపిస్తారా? రా, ఫిజిక్స్ పట్టించుకోబాకు, రా, అనుభవాలు పట్టించుకోబాకు, రా, నీ గతం నీ చరిత్ర పట్టించుకోబాకు, రా, నేనెట్లా నడుస్తున్నా నిన్నెట్లా నడిపిస్తా అని అంటే పేతురు అసలు ఆ మాట చదివినప్పుడు నాకైతే ఈ మాటకారవర్తనం బాగానే ఉంది, కానీ ధోని దిగాడంట. ధోని ఆవిడ నేలలో దిగుతాడు. నేను ఒక రోజు నాకు సేవకు వచ్చిన తర్వాత ఓ పిచ్చి, అది ఏడు నుంచి వచ్చిందో చూసి నేర్చుకున్నానేమో నాకు తెలియదు, కానీ ఎవరైనా కొత్త బండి కొంటే ప్రార్థన చేయించుకోవడానికి తెస్తారు కదా, అదో పూజారికి చందా ఇచ్చినట్టు ఏడగా ఎవడు కనిపెట్టాడు దరిద్రం పెచ్చ కాకపోతే. నేనంట ఎవడు కొత్త బండి కొనుక్కున్నాడో ఆడు ప్రార్థన చేసుకోవాలి. ఏం తెలుసా, నేను మర్యాదగా నడిపించాలా, నేను పిచ్చి పిచ్చిగా నడిపించకూడదు, నేను వేస్ట్ స్థలాలకు పోకూడదు. ఆ బండి కోసం నేనేం ప్రార్థన చేస్తా? సరే, ఇక ఆ బండి కోసం ప్రార్థన చేసిన తర్వాత ఆ బండి మీద ఒక రౌండ్ వేసే అలవాటు నాకు. అంటే బండ్లు పిచ్చి, కారు పిచ్చి, డ్రైవింగ్ పిచ్చి. ఆ పిచ్చితో కొత్త బండి కదా రౌండ్ వేసుకొని సైకిల్ నుంచి ట్రాక్టర్ వరకు, కారు, బస్సు, ట్రక్కు అని. ఓ రోజు కావలి ప్రాంతంలో చేపలు పచ్చే వాళ్ళ దగ్గరికి మీటింగ్కి వెళ్ళా. రాత్రి అయిపోయింది. వాళ్ళు అన్న మేము కొత్త ఆర్డర్ తీసుకున్నాం, ప్రార్థన చేయండి అన్నారు. ఏమనాలి? సరే చేస్తానని అక్కడే ఇక్కడి నుంచే చేస్తాననాలా? నోరు ఊరుకోక ఓ రౌండ్ వేద్దాం. అంతకంటేనా అనుకొని తీసుకెళ్ళారు. రాత్రి సముద్రం, పోనీ దోనా, నేనేమి ఎక్స్పెక్ట్ చేశాను అంటే దాంట్లో 2 చైర్లు ఉంటాయి, దాంట్లో కూర్చుందాం, వాళ్ళు తీసుకెళ్తారో రౌండ్ వేసుకొని వస్తారంట. ఆ దోణి ఏంటో తెలుసా, 2 కొబ్బరి చెట్ల బద్దలు, అంతే అంతే. ఆ కొబ్బరి చెట్టు అది బార్క్, దాన్ని ఏమంటారు, తాటి మగ్గల. సరే, మీకు అర్థమైంది కదా నా బాధ. సరే, అదే అవి 2 కట్టారు అంతే. దానికి వెనకాల మోటార్ పెట్టారు. నేను అడిగా దీని మీద ఎట్ట కూర్చోవాలని అడిగా. అప్పటికి బుద్ధి వచ్చి, వద్దులే, ప్రార్థన చేసి రౌండ్ వద్దులే అని రావద్దా, మళ్ళీ భయపడతారని మనం కాపాడుకోవడానికి మన పరువు. ఎట్ట కూర్చోవాలంటే స్కూటర్ మీద ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసి ఎట్ట కూర్చుంటాడు అట్ట కూర్చోడు, 2 కాలు నీళ్ళలో, మనం మాత్రం పైన. సరే, ఇంజన్ స్టార్ట్ చేశాడు, లోపల పోయింది. లోపల పోతే ఫస్ట్ కొంచెం భయం వేసిన తర్వాత బాగుంది, చల్లగా ఉన్నాయి నీళ్ళు, అటో కాయని ఇటు కాయని. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపారు. ఆపిన తర్వాత అన్న ఇక్కడ ఎందుకు ఆపారంటే, ఆపలేదన్న, ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆగిపోయిందా? ఆగిపోయిందన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదన్నా, మీరు ఇక్కడే కూర్చొని ఉండదు, మేము వెళ్ళి ఏంటే ఇక్కడే కూర్చొని ఉండాలా? ఇదేమన్నా హోటలా? ఇదేమన్నా బస్ స్టాండా, ఎయిర్పోర్టా? కూర్చొని ఉంటే మీరు ఇద్దరు ఎందుకన్నా ఒకటి పోండి అంటే, ఇద్దరు వెళ్ళాలని ఎప్పుడు? ప్రభా ఇలా సస్తానని ఎప్పుడు అనుకో. వెళ్ళిపోయారు. దాని మీద కూర్చోరు. కొంచెం అట్టంటే ముందే మన బరువు, కొంచెం ఇటంటే అటే, అటంటే ఇటే, కథలో కొండ కూర్చున్నా. కింద నుంచి ఏమవుతుందో తెలియదు. నా పరిస్థితి అస్సలు హైట్ ఏంటో చెప్తా. వాళ్ళు ఇంకో దోణి తెచ్చారు, అప్పటికి నాకు పెళ్లి కాలేదులేండి. ఇక సో పోవడానికి కూడా పెద్ద అంత భయం ఏం లేదు, ఇప్పుడు పెద్ద లేదు, కానీ ఇంకో దోణి తెచ్చారు. వచ్చి నేను దీని మీద బ్యాలెన్స్ చేసుకొని కూర్చున్నా. పక్కన ఒకటి తెచ్చారు. తెచ్చి అన్న ఇటు వచ్చేయండి అన్న అంటున్నారు. ఎట్రావాలంటే అంటే ఇటు వచ్చేయండి అన్న. ఇంట్లో బకెట్లు తీసి బకెట్ కాలు పెట్టినట్టు చెప్తున్నారు ఏంటన్నా, సముద్రం ఇటు వచ్చేయండి.
వచ్చేయండి అంటాను. ఏం మాట్లాడదు, ఎట్టొస్తా అంటే ఇక మేము వస్తాం చూడాలి వచ్చేస్తారు. అన్నా మీ వృత్తి ఏంటి, నా వృత్తి ఏంటి, వచ్చేయండి అంటే ఏంటన్నా? ఈత వచ్చా అని ఈ బయట అడగాలి. ఎవడన్నా లోపలికి వచ్చినాక అడుగుతాడు. వచ్చు కానీ ఇటు వచ్చేసి అంత ఈత రాదు. ఈ మాట చదివినప్పుడు నిజంగా నేను షాక్ అయ్యా. సముద్రం మధ్యలో ఉన్నాడండి. నేనన్నా దోణి దిగు ఇంకో దోణి మీద కాలు పెడుతున్నా, ఈయన దోణి నుంచి అసలు బయటకెట్టి వెళ్ళాడు. ఒక్క మాట నమ్మెళ్ళాడు, ఒక మనస్సు నమ్మెళ్ళాడు, ఒక వ్యక్తిని నమ్మెళ్ళాడు. యేసు ప్రభు మనస్సు మీద విశ్వాసం ఏంటో తెలుసా? నన్ను ఆయనలాగా నడిపించాలనే తీవ్రమైన వాంఛుంది యేసుకి. నన్ను ఆయనలాగా నడిపించాలనే మనస్సుంది యేసుకి. నన్ను ఆయనలాగా నడిపించే శక్తి ఉంది యేసుకి. నన్ను ఆయనలాగా నడిపించే సామర్థ్యం ఉంది యేసుకి. నీళ్ళల్లో నుంచి దోణెక్కేది ఈ ప్రపంచానికి తెలుసు, కానీ దోణి నుంచి నీళ్ళల్లోనికి నడవడానికి దిగేది పేతురు ఒక్కడికే తెలుసు. దిగాడు. దిగేటప్పుడు మిగిలిన 11 మంది ఏమని ఉంటారు? నీకు అవసరమా ఎప్పుడు చూసినా ఓవర్ యాక్షన్, కాకపోతే ఇంకో 2 నిమిషాలు అయితే ఆయన రాడా ఇక్కడికి వచ్చి కూర్చుంటాడుగా, అందరం పోవచ్చుగా, ఊరికే నీది అన్నిటికీ నోరాగదా నీకు? దురద కాకపోతే ఎందుకు దిగుతావు? ఏం చెప్తున్నా? ఈరోజు ప్రపంచం కూడా ఇదే చెప్తుంది. నీకు అవసరమా ఇంత? ఆయన అంటే జీసస్ అండి, ఆయన అంటే యేసు అండి, ఆయన ఎందుకు నీకు అవసరం? ఏదో కొంచెం సర్దుకొని పోదాం, ఏదో కొంచెం కాస్త 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 కాస్త. ఈయన గట్టిగా దిగాడంతే, గట్టిగా దిగాడు, నమ్మాడు. ఈ యేసు మనస్సు నన్ను నడిపించే, ఆయన ఎట్లా నడుస్తున్నాడో నన్ను అట్లా నడిపించే మనస్సు. నీళ్ళ మీద నువ్వు ఎట్లా నడుస్తున్నావు, నేను కూడా అట్లానే నడవాలి ప్రభా. నేను తగ్గను, నేను నడవాలి ప్రభా. నువ్వు ఎట్టా నడుస్తున్నావు, నేను అట్టా నడవాలి ప్రభా. నువ్వు నడిపిస్తావు కూడా, నీకు మనస్సు కూడా ఉంది అని చెప్పి దోణి దిగి నీళ్ళ మీద కాలు పెట్టాడు. నీళ్ళ మీద కాలు పెట్టి నీళ్ళ మీద నడిచి యేసు ప్రభు వైపు పోయాడు. ఈ మొత్తం భాగానికి కీలకమైంది అదే. దోణి దిగి నీళ్ళ మీద కాలుబెట్టి నీళ్ళ మీద నడిచి యేసు వైపు పోయాడు. వాక్ టువర్డ్స్ జీసస్. యేసు వైపు నడుచుకుంటా పోతున్నాడు. పోయేటప్పుడు యేసు ప్రభుకి టెన్షన్ లేదు, పేతురుకి ఎక్కువ టెన్షన్, 11 మందికి అంతకంటే ఎక్కువ టెన్షన్. పోతావేమో. కాస్త దూరం వచ్చాడు. వచ్చిన తర్వాత పేతురు మునిగాడు, భయపడ్డాడు, చూశాడు, గాలిని చూసి మునిగాడు. మునిగినప్పుడు సహజంగా ఎవరిని కేకేస్తారు? ఓ పక్కన యేసున్నాడు, ఆయన దగ్గర తాడు లేదు, ఆయన దగ్గర ఓడలేదు, ఆయన దగ్గర ఏమీ లేదు. ఇంకో పక్కన దోణి ఉంది, ఇంకో పక్కన 11 మంది ఉన్నారు, సొంత సహోదరుడు ఉన్నాడు, తాడుంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఈ 11 మంది కేకేయట్లే, ఈయనకే కేకేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ 11 మంది కేకేస్తే వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ముందే చెప్పామా పోద్దు, నీకు తిక్కెక్కువ, సావుపో. ఒక్కసారి యేసు ప్రభు వెనకాల నడుద్దామని డిసైడ్ అయిన తర్వాత ఇక మధ్యలో ఆయనకు తప్ప ఇంకెవరికి కేకేయబాకు. మిగిలినోడు ఎవరిని అడిగినా తిక్క కుదిరిందా అంటారు. ఆయన రమ్మన్నాడు, నేను దిగా. ఆయన నడవమన్నాడు, నేను నడుస్తున్నా. నా పొరపాటుతో నేను మునిగా, ప్రభువాని నిన్నే పిలుస్తా. ప్రభు అని పిలిచాడు. యేసు ప్రభు వచ్చి ఈయనని లేపుతూ వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నడుచుకుంటా వచ్చి నీళ్ళ మీద నుంచి దోణిలోకి ఎక్కారు. ఏమి సందర్భం అండి ఇది! ఇది ఎవరో ప్రయాణం కాదు, ఇది నీ ప్రయాణం కావచ్చు, ఇది నా ప్రయాణం కావచ్చు.
ప్రభా, నేను ఇన్ని సంవత్సరాలు దోణిలో ప్రయాణం చేయడమే నేర్చుకున్నాను, ఇన్ని సంవత్సరాలు పడిపోయిన తర్వాత ఈదడం మాత్రమే నాకొచ్చు, కానీ నీళ్ళ మీద నడవడం నాకు రాదు. నేను అందరిలాగా కాదు ప్రభా, నీలాగా నడవాలి. అది సైన్స్ చెప్పని చెప్పకపోని నేను నీలాగా నడవాలి. అది మా తాతలు నడవకపోని నేను నీలాగా నడవాలి. అది నేను ఎక్కడైనా వీడియోల్లో చూశానో లేదో నాకు తెలియదు, నేను మాత్రం నీలాగా నడవాలి ప్రభా. దేని మీద నడిచాడు తెలుసా? ఆయన మాట మీద నడిచాడు అంతే. కమ్ రా అనే మాట మీద నడిచాడు. ఈరోజు ఈ వర్తమానం యొక్క సారాంశం ఏంటో తెలుసా? ఆయన రమ్మని పిలుస్తున్నాడు, మనమే దోణిలు దిగట్లేదు. ఎందుకు దిగట్లేదు అని అంటే, ఎందుకులే దిగి పోవడం, మళ్ళీ వచ్చి దోణిలోనే కూర్చోవాలి కదా, పోవడం ఎందుకు, రావడం ఎందుకు, ఏమొస్తుంది? ఇంతకీ పేతురు నడిచినందుకు ఏమొచ్చింది? ఎటు పోయాడు ముందుకి, మళ్ళీ వెనక్కి వచ్చి దోణెక్క. ఏం అవసరం తెలుసా? నాకు బోరు కొట్టింది బతుకు. ఈ మామూలు బతికి నాకు బోరు కొట్టింది. చిన్నప్పటి నుంచి నీళ్ళల్లోనే ఆడుకోవడం, నీళ్ళతోనే పనిచేయడం, నీళ్ళే నా వృత్తి, నీళ్ళే నా సంపాదన, నీళ్ళే నా ఇల్లు, నీళ్ళే నా కాపురం, నీళ్ళే నా విద్య, నీళ్ళే నా సమస్తం అనుకొని బతికాను. కానీ మా తాతల ముత్తాతల కాలం నుంచి నాకు బోరు కొట్టింది. నీళ్ళల్లో ఓడల్లో ప్రయాణం చేయడం, నీళ్ళల్లో మునిగిపోవడం, నీళ్ళల్లో ఈత కొట్టడం, ఇది కొత్తగా ఉంది. యేసులాగా నడవడం. నీకు ఈ ప్రపంచం బోర్ కొట్టనంత సేపు నువ్వు దోణి దిగవు. నేను యేసులాగా నడవాలని నీకు ఎప్పుడు అనిపిస్తుందంటే, ఇక్కడ బోర్ కొట్టాలి. అబద్ధాలు ఆడి బోర్. ఛీ, ఏముంది దరిద్రంలో? సినిమాలు చూసి బోర్. ఏముంది ఆ దరిద్రంలో? లేకపోతే టైంపాస్ చేసి బోర్. ఏముంది దరిద్రం? వద్దు. బోర్ కొట్టి చండాలం అనిపించి, అసహ్యం అనిపించి, చిరాకెత్తి, దాని మీద ఒకలాంటి వైరాగ్యం పుట్టుకొని వచ్చి, నీలాగా నడుస్తా ప్రభా, నీలాగా నడుస్తా, నీ వైపు నడుస్తా, నీతో నడుస్తా. నేను నీ ఓడి నన్ను ఎట్ట తెలుసా? దోణిలో కూర్చొని యేసు ప్రభు మెసేజ్లు చెప్తే కాదు. నేను నీ ఓడి నన్ను ఎట్ట తెలుస్తుందంటే, నువ్వెట్ట నడుస్తావు అట్లా నడుస్తా, నీ వైపునకు నడుస్తా, నీతో నడుస్తా. ఈరోజు నీ జీవితంలో ఒక్క విషయంలో అన్నా ఎప్పుడన్నా అడిగావా? పౌలు కేకేశాడు. ఇట్టి అయ్యో నాకు శ్రమ, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపించ వాంట్ మీ. నాకు శ్రమ ఛీ అనిపిస్తుంది. నాకు వాట్ ఎ wretched man I am. Who can deliver me from this body of death? ఈ శరీరం, మరణకరమైన శరీరం ఎవరు విడిపించగలరు? ఛీ, నా స్వభావం ఎంత గలీజ్, ఛీ, నా మాటలు ఎంత, ఛీ, నేను ఎంత చక్కగా నటిస్తా, ఛీ, నేను ఎంత అబద్ధాలు ఆడతా, ఛీ, నేను ఎంత మోసాలు చేస్తా, ఛీ, నాకు అసహ్యం వేస్తుంది. నీ మీద నీకు చిరాకు, అసహ్యం వేసే వరకు, నీ గత జీవితం మీద నీకు చిరాకు, వాంతి వచ్చే వరకు యేసుప్రభులాగా నడవాలనిపించదు నీకు అస్సలు. పందులో పొట్టు కూడా దొరకలే. అప్పుడు గుర్తొచ్చాడని తండ్రి, ఆ చిరాకెత్తాలి, ఆ వికారం అనిపించాలి, ఆ చండాలం అనిపించాలి. ఛీ, ఏమి జీవితం ఇది? యెషయా కనిపించింది, పౌలు కనిపించింది, పేతురు కనిపించింది. మనకు కూడా అనిపించాలా? ఇక్కడే దీన్ని ఆస్వాదించుకుంటూ
దీన్నే పూసుకుంటూ, దీన్నే రాసుకుంటూ, దీన్నే చూసుకుంటూ, దీన్నే నాకుతూ, దీంతోనే ఆడుకుంటూ, ఈ పెంటతోనే బతుకుతూ ఉంటే ఆయన దగ్గర పోబుద్ది లేదు. అసహ్యం అనిపించాలి. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? ఆయన చూస్తే అనిపిస్తుంది. ఈయన చేసింది, ఈయనలో అసలు ఈ ఆశట పుట్టిందో తెలుసా? యేసుని నడవడం చూశాడు. బైబిల్ చదువు, 4 సువార్తలు మళ్ళీ 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 ఎన్నిసార్లు చదివినా తక్కువే. మార్కు సువార్త ప్రత్యేకంగా, మార్కు, లూకా, మత్తయి, యోహాను చదువు. ఒకవేళ బైబిల్ కొత్త అయితే ఆ వరుసలోనే చదువు. మార్కు, లూకా, మత్తయి, యోహాను వరుసలో చదువు. ఆయన ఎట్లా మాట్లాడతాడు చూడు, ఆయన ఎట్లా ప్రేమిస్తాడో చూడు, ఆయన ఎట్లా ఆలోచిస్తాడో చూడు, ఆయన ఎట్లా ప్రార్థన చేస్తాడో చూడు, ఆయన ఎట్లా నడుస్తాడో చూడు, ఆయన ఎట్లా కూర్చుంటాడో చూడు, ఆయన ఎట్లా తింటాడో చూడు, ఆయన ఎట్లా పడుకుంటాడో చూడు, ఆయన ఎట్లా బోధిస్తాడో చూడు. ఆయన గురించి చూడు 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 చూడు. నీకు చూసే కొలది, ఆయనను చూసే కొలది, ఆయనను చూసే కొలది ఈ నువ్వు బతికే బతుకు చీత్తు అని లోపల నుంచి అనిపిస్తుంది. లోపల నుంచి తన్నుకొస్తుంది వాంతి వచ్చినట్టు. ఒకవేళ యేసు ప్రభు నీ వ్యక్తి చూడకపోతే ఈ ఆశ పుట్టేది కాదు. చూశాడు, ఆ నీళ్ళ మీద నడిచేటప్పుడు చూశాడు, ఆశ పుట్టింది. ఆయన గురించి చదువు, ఆయన గురించి చూడు. ఆయన మనసు మీద నమ్మకం ఉంది ఈయనకి. యేసు ఆయనలాగా నన్ను చేస్తాడు, యేసు ఆయనలాగా నన్ను నడిపిస్తాడు. ఆ మనస్సును నమ్ము. 2000 సంవత్సరాల క్రితం యేసుకి ఏ మనస్సు ఉందో బైబిల్ చెప్తే ఆయనలో మార్పు లేదు. ఆయనకి ఈరోజు కూడా అదే మనసు ఉంది. యేసు, నువ్వు ఎలా నడిచావో నన్ను కూడా నడిపించు. నీళ్ళ మీద కాదు, జీవితం నువ్వు ఎలా మాట్లాడావో, నువ్వెట్లా వివరించావు, నువ్వెట్లా చూసావు, నువ్వెట్లా కనికరపడ్డావు, నువ్వెట్లా ఇతరుల కోసం త్యాగం చేసావు, నువ్వెట్లా ఖాళీ అయిపోయావు, నువ్వెట్లా చచ్చిపోయావు. సేమ్. నువ్వు నిజంగా నా యేసు అయితే, నేను నిజంగా నిన్నే వెంబడిస్తుంటే నీ నడక నాకు నేర్పి ఆయనను చూస్తే నీ ఆశ పుడతాడు. చూడు, ఆయన గురించి చదువు, ఆయనతో మాట్లాడు. అంతేకాదు, కాస్త సుఖాన్ని పక్కన పెట్టి దోనె దిగు. కొంతమంది ఉంటారు ఆ పాతది అట్లానే మనం గట్టిగా పట్టుకొని ఉంటాం. ఓ పిల్లోడంట రూపాయి ఉండింది ఆడి దగ్గర, ఓ లడ్డు కొనుక్కున్నాడు. తిందాం అనుకుంటే చేయి జారి కింద పడింది, బురదలో మునిగిపోయింది ఆ లడ్డు. ఇక బురద లడ్డుని పట్టుకున్నాడు, గట్టిగా ఏడుస్తూ ఉంటే ఓ పెద్ద ఆయన చూసి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అంకుల్ నా దగ్గర ₹1 ఉంది అంకుల్, లడ్డు కొనుక్కున్నా, తిందాం అనుకుంటే బురదలో పడిపోయింది అంకుల్, లడ్డు అంతా పాడైపోయింది అంకుల్ అని అంటే, ఏడో బాకలే ఇంకో లడ్డు ఇప్పిస్తాను అన్నాడంట. పెద్ద ఆయన దుకాణానికి వెళ్ళి ఓ లడ్డు తీసుకొని వీడికి ఎత్తుంటే వీడు అలా చేయి చాపితే, పాత లడ్డు నాకు ఇవ్వు అన్నాడంట. వీడేం చేశాడు తెలుసా, పాత లడ్డు తీసి వెనక్కి పెట్టి అది కూడా ఇవ్వు అన్నాడంట. పెద్ద ఆయన అన్నాడంట, పాత లడ్డు ఇస్తేనే ఈ లడ్డు ఇస్తా. ఇది బైబిల్లో పెద్ద ఆయన చెప్పిన మాట. యెషయా 43:18-19 అని చెప్పిన చదవనవసరం అవసరం లేదు. పాత సంగతులు మర్చిపో, పురాతన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక కొత్త కార్యాన్ని చేస్తున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను, అది ఈరోజే మొలొచ్చును. ఈరోజు యేసు గురించి అవుతున్నావు, కాస్త నీ పాత సుఖాన్ని, నీ పాత తలంపుల్ని, నీ పాత ఇష్టాలని నువ్వేదో ప్లాన్ వేసుకొని కూర్చున్నావేమో, అది వదులుకొని దిగుతా ప్రభా, కాస్త రిస్క్ తీసుకుంటా, చూసే వాళ్ళందరికీ నీకేం దొరుకుతుంది అని అంటారు. ఇదే మాట నిన్ను కూడా అంటారు. ఇంత భక్తి చేస్తే, ఇంత బైబిల్ పాటిస్తే నీకేం దొరుకుతుందమ్మా? ఏం దొరుకుద్ది? పేతురు ఏం దొరుకుతావు? సరే నడుస్తావే అనుకో, పోతావు, ఆయన్ని కలుస్తావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ ఎక్కుతావు, అంతే కదా. ఏం దొరుకుద్ది నీకు? నీకు అర్థం కాదురా ఏం దొరుకుద్దో. యేసు లాంటి నడక నేర్చుకుంటాను. మీ అందరికంటే ముందు యేసుని కలుస్తా, యేసుని ముట్టుకుంటా, యేసుతో పాటు నడుచుకుంటూ వస్తా. ఇది చాలు, నాకు ఇంకా ఎక్స్ట్రా నేను దొరకనవసరం లేదు, ఇది చాలదా? ప్రపంచం అంటే దాంట్లో ఏముంది అంటే, అది పేతురు అంటాడు, ప్రపంచమా ఇది తప్ప ఏముంది?
ఈరోజు నీ భక్తి అంతా బాగుంది, కానీ గట్టిగా దేన్నో పట్టుకున్నావు. ఏదో ధోనిని పట్టుకున్నావు, ఎవడో 11 మందిని పట్టుకున్నావు. వాళ్ళని మాత్రం వదులుకోను, ఇది మాత్రం దిగను, ఇది మాత్రం వదులుకోను, ఇది మాత్రం వదులుకోను, అది మాత్రం ఏదో పట్టుకున్నావు. అసలు ఆ అనుభవం ఏంటి? ఈ పిచ్చిది పట్టుకోవడం ఏంటి? ఈ ధోని ఏంటి? ఈ 11 మంది ఏంటి? నీళ్ళ మీద నడిచే అనుభవం ఎక్కడ? ఏసుతో నడిచే అనుభవం ఎక్కడ? ఈరోజు ప్రభా నీతో నడుస్తా ప్రభా, ఎవరినన్నా వదులుకుంటా, దేన్నన్నా వదులుకుంటా, ఏదన్నా వదులుకుంటా. పేతురుకి ఎంత వయస్సు ఉందో అంత వయస్సు తన సహోదరుడితో ఆంద్రేతో తన ధోనితో తనకి పెనవేసుకున్న అనుభవం ఉంది, కానీ రాత్రి వదులుకున్నాడు. నువ్వు పుట్టినాళ్ళ నుంచి నీకు బాగా అతుక్కుని నిన్ను దిగనివ్వకుండా పట్టుకునేది ఏంటో నీకు తెలుసు. అదో సీరియలా, అదో షార్ట్సా, అదో రీల్సా, అదో తిండా, అదో నిద్ర, అదో స్నేహితులా, అదో పాత అలవాట, అదో చెత్తముచ్చట, నీకు తెలుసు. నీ ధోనేంటో వదులుతా ప్రభా, నీ దగ్గరికి రావడానికి వదులుతా, చిన్నప్పటి నుంచి దాంతో పెరిగాను, వదులుతా అని చెప్పి దిగాడు. నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళు ధోని ఎక్కారు. ధోని ఎక్కంగానే గాలి 32వ వచనంలో గాలి ఏమైందంట? గాలి 32లో గాలి ఏమైంది? గాలి అణిగెనా? గాలి అణిగెను. నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు పేతురు దిగినప్పుడే అంచొచ్చుగా, అంచలే. ఎందుకు అంచలేదు తెలుసా? ఒకవేళ అంచేసి ఉంటే ఈ 11 మంది గాలి ఆగింది అందుకే పోయావు. మామూలు అనుభవం కాదు. ఆయనతో నడవడం మొదలు పెడితే ఒక్కొక్కటి యాడ్ చేస్తాడు. ప్లస్ గాలి, ప్లస్ నీళ్ళు, ప్లస్ 11 మంది మాటలు, ప్లస్ మునిగేదోన యాడ్ చేస్తా పోతాడు. నీ నడకని మానవాతీతంగా చేస్తాడు. హ్యూమన్లీ ఇంపాసిబుల్, మానవుడిగా నడవడం అసాధ్యం, అలాంటి నడకగా చేస్తాడు. ఈరోజు ఆయనతో అడుగుతావా? చెప్పు ప్రభా, నేను కూడా దిగి నీలాగా నడుస్తా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఈ మాటలు మా జీవితంలో ఫలింపులోకి తీసుకున్నాడు. మా ధోనులు దిగడానికి నీ వైపు నీతో నడిచే కృపను అనుగ్రహించు. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి.